ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిఏల పైన ప్రభుత్వం నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం అసెంబ్లీలో 3.4 లక్షల కోట్లు ప్రవేశపెట్టిన బడ్జెట్ను తయారు చేసింది ఉద్యోగులే. బడ్జెట్ ప్రతులను ముద్రించింది, వాటిని అసెంబ్లీలో చేర్చింది కూడా ఉద్యోగులే. కానీ 3.4 లక్షల కోట్ల బడ్జెట్లో అదే ఉద్యోగులకు న్యాయం రావాల్సినటువంటి పీఆర్సీ ప్రస్తావన లేదు. కొత్త బడ్జెట్లో వేతన సవరణ ప్రస్తావన లేకపోవడంతో ఉద్యోగులు నిరాశ చెందారు. వాస్తవానికి 1% ఫిట్మెంట్ ప్రకటిస్తే నెలకు 200 కోట్లు ఉద్యోగులకు అందుతాయి. ఉద్యోగులకు 50% ఫిట్మెంట్ తక్కువగా, ఎక్కువ అంటే 25% ఫిట్మెంట్ ప్రకటించినా నెలకు 5,000 కోట్ల చొప్పున ఉద్యోగులకైతే వస్తాయి. బడ్జెట్లో పీఆర్సీ ప్రస్తావన లేకపోవడంతో వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు వేచి ఉండాల్సిందే ఉద్యోగులు డిట్టూరుస్తున్నారు. అయితే తెలంగాణ మొదటి పీఆర్సీ గడువు 2023 జూన్ 30తో ముగిసింది. జూలై 1, 2023 ఏదైతే రెండో పీఆర్సీ ఇవ్వాల్సి అవుతుంది. గతంలో కేసీఆర్ 2023 అక్టోబర్లో పీఆర్సీని కమిటీని ప్రకటించింది. ఈ కమిటీ ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది. ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేతలు 50% ఫిట్మెంట్ని అయితే ప్రకటించాలని ప్రతిపాదన సమర్పించింది. పీఆర్సీ కమిటీ నివేదిక ఎప్పుడు ఇచ్చినా జూలై 1 నుంచి ఫిట్మెంట్ అమల్లోకి వస్తుంది. సర్కారు తప్పించుకోవడానికి వీల్లేదు. మొదటి పీఆర్సీ తాజాగా ప్రకటించిన రెండో పీఆర్సీ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని పూడ్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం 5% మధ్యంతర వృత్తి ఐఆర్ని ప్రకటించింది. ఈ ఐఆర్ పైన అతి గతి లేదు. ఇప్పటివరకు కూడా 5 డిఏలు అయితే పెండింగ్లో ఉండగా జూలై వస్తే 6వ డిఏ అయితే పెండింగ్లో పడుతుందన్నమాట. ఇక ఉద్యోగులకు డిఏల గురించి అడిగి ఏదైతే బంధులకు దిగితే జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించడం గమనార్హం. గత కేసీఆర్ సర్కారు మాత్రం ఉద్యోగుల వేతనాలు 73% అయితే పెంచింది. అయితే రాష్ట్రంలో ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి ఉగాది కానుకగా ఒక డిఏ కూడా విడుదల చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. ఎందుకంటే డిఏలు పెరుగుదల ఉంది. ఉద్యోగులకు అసంతృప్తితో ఉండడంతో పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు 8,000 కోట్లు ఉంటే ప్రతి నెల 500 నుంచి 600 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామని ఇన్స్టాల్మెంట్లో చెప్పడం. సో ఇది ప్రస్తుతం మరి చూడాలి మరి ఏ రకంగా ముందుకెళ్తారు ఏందనేది. ఈ రోజు ఉన్నట్టు లేటెస్ట్ అప్డేట్స్ అండి ఇవి.